ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వేదకాలం నుంచి నడుస్తుందండి, చాలా ప్రాచీన కాలం నుంచి నడుస్తుంది. ఈ కన్యా రాశి వారి పేరు మీద గవ్వలే చూద్దామండి. వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కన్యా రాశి వారి పేరు మీద మాత్రం 7 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి సప్త సముద్రాలు ఏదైనా సరే మాత్రం వీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి. కన్యా రాశి వారి జాతకానికి బుధ మహర్దశ రవి మహర్దశ ఉంటుందండి. వీరి పేరు మీద ఉత్తరా నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగ బలాలు ఉన్నాయి. అలాగే హస్త నక్షత్రం అంటే ఆ వినాయకుడు దేవాది దేవతలకే నాయకుడు, అలాంటి విఘ్నేశ్వరుని నక్షత్రంలో పుట్టిన వారికి విశేషమైన యోగం ఉంది. స్త్రీలకైనా పురుషులకైనా కన్యా రాశి వారి జాతకంలో మాత్రం పంచమహారాశి యోగ బలం ఉన్నది కాబట్టి ఎక్కడ పోయినా అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. 7 గవ్వలు పడ్డాయండి. కేతు మహర్దశ అంటే మాత్రం కేతు మహర్దశ వీరికి వచ్చే స్థానము మంచి స్థానంలో పడ్డది కాబట్టి వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ధోరణిలో కావచ్చు, ఆలోచన శక్తిలో కావచ్చు, అలాగే వీరు ఏ రంగమైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు పట్టిన పట్టు వదలరు, ఎక్కిన కూడా దిగరు. అలాగని మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టరు, వీరు ఇబ్బంది పడరు. వీరు జాతకానికి చూడాలంటే ఒకరిని బాధ పెట్టరు, బాధపడరు. ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా వాటి నుంచి క్రాస్ పక్కన జరిగి అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద ఇతరులకు ఇబ్బంది వస్తే మాత్రం వాటిని తీర్చగలిగే యోగం అయితే ఉంటుంది. వీరి జాతక బలానికి గ్రహణ శక్తి చాలా ఉంటుంది. అలాగే వీరికి వ్యాపారస్తులకు మాత్రం మంచి యోగ బలం కలిసి వస్తుందండి. వ్యాపారస్తులకు, అలాగే క్రీడాకారులకు, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గణిత రంగంలో కూడా కలిసి వస్తుంది వీరికి. అలాగే కంప్యూటర్ రంగం ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఖగోళ శాస్త్రం రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం బోధన రంగంలో నడుస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యా రంగంలో, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రంగంలో ఇక డాక్టర్లనే కావచ్చు, ఇక డాక్టర్ రంగంలో ఎంతమంది ఉంటారో మీరు గమనించాల్సిన విషయం చాలా వరకు ఉంటుంది. కొన్ని వేల మంది ఉంటారు. వారికి కూడా మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారం చేస్తున్న వారు కూడా ఫైనాన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. వీరి గుణం అంటే మెయిన్ మాత్రం పట్టే కాడ పడతారు, వదిలిపెట్టే కాడ వదిలిపెడతారండి. ధన విషయంలో మాత్రం మొహమాటం లేకుండా ఉంటారు. వీరి జాతక బలానికి ముఖ్యంగా ధన విషయంలో వీరికి తిరుగు ఉండదు. ఎక్కడ పోయినా ఎన్ని ధన నష్టమైనా సరే ఏదో రకంగా వాటిని పూడ్చుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ఒక రకంగా చూడాలంటే మాత్రం ఒక్కో కాడ మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టరండి. చాలా పిష్నారితన గుణం ఉంటుంది. ఒక్కోసారి లక్షలు కూడా ఖర్చు పెట్టే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మంచి పనికి మాత్రం, మంచి కార్యానికి మాత్రం వారు తప్పకుండా ధనం ఖర్చు పెడతారండి. అనవసర కార్యానికి మాత్రం ఒక అణ పైసా కూడా ఖర్చు పెట్టరు. అసలు బలం ఉంటుంది వీరి జాతక బలానికి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యా రాశి వారి పేరు మీద. కన్యా రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు పోయేస్తే 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహర్దశ గవ్వలండి. వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు వస్త్ర వ్యాపారం, అలాగే మాత్రం ముఖ్యంగా వారి వస్త్ర వ్యాపారం కావచ్చు, స్త్రీలకు సంబంధించిన ఆభరణాల వ్యాపారం కావచ్చు, అలాగే మోడలింగ్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యూటీ పార్లర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విశేషమైన యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తూ కలిసి వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అలాగే వివాహమైన వారికి భార్య భర్తల్లో మాత్రం సంతోషం లేని వారికి, ఒకరి మనసులో ఒకరు లేని వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో ఈ వైశాఖ పౌర్ణమి ఘడియల మాత్రం వారు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయటం కానీ, లేదా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం కానీ, లేదా వారికి ఇష్టదైవాన్ని దర్శనం చేయడం కానీ చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది వీరి పేరు మీద. ఇక విద్యార్థులకైతే 190% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మాత్రం వేరే రాష్ట్రంలో వెళ్ళి చదవాలనుకునేవారు, వేరే ప్రాంతంలో వేరే దేశంలో వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఖచ్చితమైన యోగ బలాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే మాత్రం తిరుగు ఉండదు, కానీ చాలా వరకు ధనం చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది. ఇక వీరి జాతకంలో మాత్రం కళాకారుల, క్రీడాకారులకు అయితే తిరుగు ఉండదు. వీరి జాతక బలంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్కీ నెంబర్ వీరికి వస్తుందండి. మాత్రం లక్కీ నెంబర్ వీరి జాతక బలానికి 5వ సంఖ్య వస్తుంది, అలాగే 1వ సంఖ్య వస్తుంది, 8వ సంఖ్య వస్తుందండి. వీరికి బుధవారం, ఆదివారం, శనివారం అనుకూలమైన వారం. ఇక తిథుల్లో చూడాలంటే ఒక అమావాస పౌర్ణమి తప్పించి అన్ని తిథులు వీరికి అనుకూలమే ఉంటుంది. అలాగే వీరి జాతకానికి శుభకార్యం చేయాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది.
కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలో మొండి బకాయిలు మొండి చిక్కులు ఉన్నవారు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కిరికిరిలో లేదా మాత్రం అని మాత్రం వీరి మీద నిందలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చాలా వరకు ఉంటే మాత్రం రాజీ చేసుకోవడం మంచిది. అన్నదమ్ముల విషయంలో మాత్రం విరోధాలు వచ్చినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. రక్త సంబంధికులతో ఎవరైనా సరే. అలాగే మాత్రం స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ మాత్రం వీరిక్కడ ఒక గుణం ఏముందంటే ఉంటే నిగూఢంగా ఉంటారు, లేకుంటే మాత్రం నారదముని లాంటి గుణం ఉంటుందండి. నారదముని అంటే ఎవరు నష్టం చేయరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు. స్త్రీలైనా పురుషులైనా కప్టం అనేది ఉండదు వీరి కాడ. వ్యాపారస్తుల గుణం ఏముందంటే ఫలానా వస్తువు ఇంత రేటని ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మాట తీరు కూడా అంటూ ఉంటుంది. దానివల్ల వీరి మీద చాలా విమర్శలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. వారి ఎదురు ఎవరు ఏమన్నారు కానీ వెనక మాత్రం చాలామంది ఏడుస్తారండి. దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. కొద్ది జాగ్రత్త పాటించడం మంచిది. ముఖ్యంగా గవ్వలు 12 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ పడ్డాయి కేతు మహర్దశ గవ్వలు, ఇప్పుడు పడ్డాయి మాత్రం బుధ మహర్దశ గవ్వలు. కేతుకు బుధుడికి ఏం దోషం లేదు, శుభయోగం ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి కన్య రాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి వీరి జ్యోతిష బలం మీద. ముఖ్యంగా శుక్రమహారదశ జాతకం వీరి పేరు మీద స్త్రీలకు పురుషులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో తిరుగు ఉండదు. వీరి జాతక బలంలో మాత్రం ఆల్రెడీ ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు చిక్కులు వచ్చి దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. సంసార విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మహాగణపతి కూడా పూజ చేయాలండి. వీలైతే మహాగణపతి హోమం చేపిస్తే చాలా మంచిది. రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, మహాగణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి పనికైనా ఫస్ట్ స్థానం అయినదే ఉంటుంది. ఏ పని చేసినా మొదలుపెట్టినా కూడా వక్రకాయ ఆయన ఏ పని చేసినా కూడా శుభకారకుడు కాబట్టి, అలాగే కొన్ని ఆటంకాలు పెట్టే కారకుడు కాబట్టి, తన పని కూడా ఆటంకం పెట్టుకున్నాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. వీరికి వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు మంచిదే. అందులో మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే పచ్చ వస్త్రం చాలా మంచిదండి. ఆకుపచ్చ వస్త్రం చాలా వరకు అనుకూలం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చేతి వృత్తి కార్మికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మహాగణపతి హోమం కానీ పూజ కానీ చేపిస్తే చాలా మంచిది. మీకు శక్తి మందం ఉంటే మాత్రం మహాగణపతి హోమం సద్బ్రాహ్మణులతో చేపించాలండి. లేదా మామూలుగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్య తరపు వారితో కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ములు కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే గుప్తదానాలు కూడా చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం విషయంలో, అలాగే ఇల్లు కట్టడం విషయంలో, కొనటం విషయంలో, రిపేర్ విషయంలో, వాహనాలు తీసుకునే విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి అయితే శుభప్రదం గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం కేతు మహర్దశ 7 గవ్వలు, 5 గవ్వలు, 6 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి జాతకానికి మాత్రం 18 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం ఉంది. కొద్దిగా పాటి ఇబ్బంది ఉంటుంది. 9వ సంఖ్య కాబట్టి 9వ సంఖ్య వీరి కుజ మహర్దశ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి రుణ విషయంలో, అలాగే రణ విషయంలో, అలాగే కుటుంబ విషయంలో చాలా వరకు మొండి చిక్కులు ఉంటే మాత్రం రాజీ చేసుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారి కన్య రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.